సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ హ్యాడ్ బికమ్ ది ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్. అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947లో మనకి మొట్టమొదటి గవర్నర్ జనరల్ అనమాట. సో భారతదేశానికి సంబంధించినటువంటి గవర్నర్ జనరల్ ఎవరని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ అడిగింది ఇండిపెండెన్స్ తర్వాత, అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే ఇమ్మీడియట్గా ఎప్పుడు వచ్చింది మనకి ఇండిపెండెన్స్? ఆగస్టు 15th. సో ఆగస్టు 15th 1947 అప్పుడు మనకి గవర్నర్ జనరల్గా ఎవరు ఉన్నారని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. అక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఇక్కడ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ, లార్డ్ పీతి క్లారెన్స్, లార్డ్ మౌంట్ బాటన్. ఆన్సర్ వచ్చేసి లార్డ్ మౌంట్ బాటన్. సో లార్డ్ మౌంట్ బాటన్ మనకి మౌంట్ బాటన్. సో మౌంట్ బాటన్ మనకి గవర్నర్ జనరల్గా ఉన్నాడు. ఎందుకంటే 1947 ఆగస్టు 15th అనమాట. దానికంటే ముందు ఒక రోజు పాకిస్తాన్కి స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వేరు వేరు అయిపోయాయి అనమాట. సో ఇది పాకిస్తాను, సో ఇది వచ్చేసి ఇండియా, సో ఇది ఇండియా అనమాట. ఇలా రెండు దేశాలుగా విడిపోయాయి. అయితే పాకిస్తాన్ మాత్రం ఏం చేసిందంటే జిన్నాని పెట్టుకున్నారు గవర్నర్ జనరల్గా. సో జిన్నాని వాళ్ళు గవర్నర్ జనరల్గా పెట్టుకున్నారు. మన ఇండియా ఏం చేసిందంటే మౌంట్ బాటన్ రిక్వెస్ట్ చేశారు, కొన్ని రోజులు మీరే ఉండండి, గవర్నర్ జనరల్గా ఉండండి, తర్వాత మేము గవర్నర్ జనరల్ అపాయింట్ చేసుకుంటాము, అప్పటి వరకు ఉన్నదని చెప్పారనమాట. కాబట్టి మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్గా స్వాతంత్రం వచ్చిన దేశానికి, మన దేశానికి మౌంట్ బాటనే ఉన్నారు. మౌంట్ బాటన్ తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే రాజగోపాలాచారి, రాజాజీ అంటాం. ఈయన చివరి గవర్నర్ జనరల్ అనమాట. అలానే మన మొట్టమొదటి భారతీయ గవర్నర్ జనరల్ కూడా ఈయన అనమాట. సో అర్థమైందా? కాబట్టి మన భారతదేశ చివరి గవర్నర్ జనరల్ ఎవరంటే రాజగోపాలాచారి, రాజగోపాలాచారి, రాజాజీ అంటారు. ఇలాంటి ఫ్యాక్ట్స్ అనమాట ఎగ్జామినేషన్లు ఎక్కువ అడుగుతారు. ఇటువంటి క్వశ్చన్స్ అనేది మనం ప్రతిరోజు మన శివన్ కాన్సెప్ట్స్ యొక్క టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాము. చాలా క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాం ప్రతిరోజు. మీరైతే జాయిన్ అవ్వండి మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో. మీకు ఇలాంటి అప్డేట్స్ అనేది